అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం గోర్లు ధర్మవరం గ్రామానికి చెందిన లంకా శంకర్రావు అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్చల్ చేశాడు. తన పేరు మీద ఉన్న భూమిని వేరొకరి పేరు మీదకు మార్చడంతో పాటు పాస్బుక్ కూడా వేరే వ్యక్తి పేరు మీద చేయించడంతో శంకర్రావు మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో తనకు ఆత్మహత్యే శరణ్యమని చెప్పి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. అచ్యుతాపురం ఎంఆర్ఓ, అనకాపల్లి ఆర్డీఓ, అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అందరినీ ఇక్కడికే రప్పించి తనకు న్యాయం చేయాలని కోరాడు. అచ్యుతాపురం పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం ఆ వ్యక్తికి నచ్చచెప్పి దించేందుకు ప్రయత్నం చేశారు. కాగా చివరికి పోలీసులు, రెవెన్యూ అధికారులు శంకర్రావును సెల్ టవర్ నుంచి కిందకు దించి అతని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నేచర్ మారలేదు, ట్రాన్సాక్షన్స్ అయితే జరిగినాయి. కానీ అయితే దానికి నేను చెప్తాను, ఏదైతే ఇది రోడ్డు కింద వాడుతున్నారో ఈ దీనికి రిజిస్ట్రేషన్ డీడ్స్ ఉంటే డెఫినెట్ గా డీడ్స్ క్యాన్సిలేషన్ అవ్వాలి. ఫస్ట్ డీడ్ క్యాన్సిలేషన్ అవ్వాలి అంటే కలెక్టర్ గారికి అధికారం ఉంది. ఈ డీడ్ క్యాన్సిలేషన్ కి నేను మీ దగ్గర ఎంక్వైరీ చేసుకుని మీరు ఇచ్చే రికార్డ్స్ అవతల పర్సన్ కూడా ఎంక్వైరీ చేసి ఆయన దగ్గర ఉన్న రికార్డ్స్ ఏదైతే ఆయన వెబ్లాండ్ లో చేయించుకున్నాడో దాని బేస్ రికార్డ్ ఏంటున్నదని నేను వెరిఫై చేయాలి. అది కూడా వెరిఫై చేసి కంపల్సరీగా డీడ్ క్యాన్సిల్ అవ్వకుండా మనం ఏమీ చేయాలి. ఒకవేళ ఇది జెన్యూన్ డీడ్ కాకపోతే డెఫినెట్ గా కలెక్టర్ గారు క్యాన్సిలేషన్ చేసేస్తాను. నేను ఇది జెన్యూనా కాదని చెప్పాలంటే మీ రికార్డు వాళ్ళ రికార్డు కూడా నేను పరిశీలించాలి. ఓకేనా? ఈ డీడ్ క్యాన్సిలేషన్కి మనం కలెక్టర్ గారికి లెటర్ పెట్టాం. ఏది మీరు రిజిస్ట్రేషన్స్ అయినాయి అన్నారు కాబట్టి ఇది డెఫినెట్గా కలెక్టర్ గారే చేయాలి. ఈవెన్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు కూడా చేయగలి. కలెక్టర్ గారికి మనం రిపోర్ట్ రాస్తే మనకు పర్మిషన్ ఇస్తారు క్యాన్సిలేషన్ చేయమని. అదండి ఈ రోడ్ ఆస్పెక్ట్ అయితే ఇది మనం కలెక్టర్ గారికి నివేదించాలి.